హలో అండి, నమస్తే. దిస్ ఈజ్ ఉషా ఫ్రమ్ యూటెక్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. సో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడే ఒక స్టూడెంట్తో మాట్లాడాను. ఆ స్టూడెంట్కి బీటెక్ అయిపోయి 1.5 year అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చెప్పండి, నేను నేర్చుకుంటాను, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాము అనుకుంటున్నాను అని అన్నారు. సో ఇప్పటివరకు ఏం చేస్తావు అని అడిగితే సమ్ రీజన్ చెప్పారు. సో మేము సజెస్ట్ చేసాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఇక్కడ 1.5 year తనది వేస్ట్ అయింది. సో బేసిక్గా బీటెక్ అయిపోయిన 2 yearsకి ఫ్రెషర్ అంటారు. సో 1.5 year తనకి వేస్ట్ అయిపోయింది ఫ్రెషర్గా. ఇంకొక 6 monthsలో జాబ్ తెచ్చుకోకపోతే జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టము. సో ఇప్పుడు వచ్చి అంత టైం వేస్ట్ చేసి ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడం అంటే నాకు కొంచెం ఇదనిపించింది. అందుకే మీ అందరికీ కూడా చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఎవరైతే బీటెక్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫైనల్ ఇయర్లోనే స్టార్ట్ చేయండి నేర్చుకోవడం. ఎందుకు అంటే స్కిల్స్ నేర్చుకోవడం. ఎందుకు అంటే మీరు ఒక స్కిల్ నేర్చుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి అండ్ ప్రాపర్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ నేర్చుకోవడానికి మీకు 1 year పడుతుంది. మినిమం టు మ్యాక్సిమం 1 year పడుతుంది. సో ఈ 1 year మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత నేర్చుకోవాలి అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఫ్రెషర్ పీరియడ్ అనేది టైం వేస్ట్ అవుతుంది. సో దానికి ముందే నేర్చుకోండి. సో అలా ముందే నేర్చుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి శాలరీ బెనిఫిట్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి అండ్ మీ డిగ్రీ వచ్చేసరికి మీకు స్కిల్ చేతిలో ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.